సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో మెగా వైద్య శిబిరాన్ని ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినటువంటి డాక్టర్ రామగుల్ల పరమేశ్వర్ని చేర్యాల ప్రాంత ప్రజలు ప్రశంసించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో చేర్యాల మున్సిపల్ కౌన్సిలర్లు మరియు SICI పాల్గొనడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి చేర్యాల ప్రాంత యువత పెద్ద ఎత్తున స్పందించి రక్తదాన శిబిరం సక్సెస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పరమేశ్వర్ మాట్లాడుతూ ఈ శిబిరానికి వచ్చి రక్తదానం చేసిన యువతను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రతి వ్యక్తి సంవత్సరానికి 3 సార్లు రక్తాన్ని డొనేట్ చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్పడం జరిగింది. ఉరుకుల పరుగుల ఈ పోటీ ప్రపంచంలో ఆధునిక సమాజంలో రక్తదానము అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రతి దానానికి మనిషి అనేక రకాల ఒక మనిషి కోసం దానాలు చేస్తాడు. అన్నింటికీ ప్రత్యామ్నాయం ఉంది, కానీ రక్తానికి అవయవ దానానికి మాత్రం ప్రత్యామ్నాయం భగవంతుడు ఇంతవరకు ఇవ్వలేదు. శాస్త్ర పరిజ్ఞానం ఎంత పరిణితి చెందినప్పటికి కూడా రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ప్రతి ఇంటి నుండి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడం కోసం అవగాహన పెంచుకోవాలి. రక్తదానం యొక్క ఆవశ్యకతను ఇంకా పెంచుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు బాగా ఇంకా పనిచేసి దీనిపైన ఇంకా అవగాహన కలిగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మనిషి జీవన స్టైలు, నేను 72 సంవత్సరాల వయసున్నాను. ఒక 50 సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనిషి యొక్క జీవన విధానానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మారుచున్న సామాజిక మనిషి యొక్క జీవన లైఫ్ స్టైల్ను బట్టి రక్తం యొక్క ఆవశ్యకత చాలా పెరుగుతుంది. కాబట్టి రక్తానికి ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి అవయవ దానానికి కూడా ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఉదాహరణకు కిడ్నీ ఫెయిల్ అయితే కిడ్నీ మాత్రమే ప్రత్యామ్నాయం, దానికి ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు. గుండె జబ్బులు ఉంటే గుండెను ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటే మళ్ళీ గుండె మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి తప్ప గుండె ప్లేస్లో ఇంకో అవయవాన్ని పెట్టలేదు. లివర్ కూడా అంతే, లివర్ ప్లేస్లో కూడా అది అంతే పరిస్థితి ఉంటుంది. కాబట్టి లివర్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ లివరే ఇవ్వాలి. కాబట్టి కన్న తల్లికి ప్రత్యామ్నాయం లేదు, రక్తానికి ప్రత్యామ్నాయం లేదు, అవయవానికి కూడా మరి ఇంకొకటి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి అవగాహన పెంచుకోవాలి, అపోహలు తొలగించుకోవాలి. ఇంకా నేనే కాదు, ఇప్పుడు చాలామంది వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా కూడా ఎవరు కండక్ట్ చేసినా, ఎన్ని స్వచ్ఛంద సంస్థలు చేసినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో అవగాహన పెరగాలని ఈ సందర్భంగా నేను యువకులకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.